హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది 3 డేస్ వ్లాగ్ కలిపి దీంట్లో పెడుతున్నాను. 24, 25, 26 అనమాట. ఇది 25 ఎర్లీ మార్నింగ్ ఇలా ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా రెడీ అయ్యి వెళ్తున్నాను. ఎక్కడికంటే రాముల వారు వస్తారండి. మీరు టైటిల్ చూసారు కదా, రాముల వారిది పేట ఉత్సవం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో పెట్టాను నేను. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. అదే హారిక చెప్పాను కదండి, తన వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా ఎందుకంటే ఇక్కడి నుంచి రాముల వారికి సారి తీసుకెళ్తారు ప్రతి ఇయర్ బాబాయ్ వాళ్ళు. ఇంకా అందుకనేసని నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ పైకి రాగానే చూడండి ఎంత బాగుందంటే క్లైమేట్ సూపర్గా ఉందనమాట. మొత్తం మంచే. ఆ మంచు మధ్యలో అప్పుడే వచ్చే సూర్యుడైతే సూపర్, అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ముగ్గులు మా పిన్ని భలే వేస్తుందండి, చాలా బాగుంటుంది. బాగా నచ్చుతుంది. తనే క్రిస్టియన్ పిన్ని, మీకు చాలా వీడియోస్లో చూపించాను. ఇంక ఇక్కడ రాముల వారి కోసం మొత్తం సారంతా రెడీ చేసి పెట్టేశారు. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళారనమాట. ప్రతి ఇయర్ మా బాబాయ్ వాళ్ళు చాలా బాగా చేస్తారండి, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఈ రాముల వారి పేట ఉత్సవం అనమాట. ఇక్కడ అందరం కలిసి రాముల వారి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మెయిన్ రోడ్లో వస్తాడు ఆయన ఊరేగింపులాగా. ఇక్కడ ఆగుతారనమాట ఊరు ముందర. అందుకనే ఇక్కడ ఈ పందిలు వేసి స్టేజ్ వేసి పెట్టారు. బాబాయ్ వాళ్ళే ఇదంతా అరేంజ్ చేస్తారనమాట. ఇక్కడ ఒక 5 minutes ఆగి వెళ్తాడు ఆయన. తిరుపతి నుండి కోదండరామస్వామి ఆలయం ఉందండి, అక్కడి నుంచి ఊరేగింపులాగా వచ్చి మా ఊరు పక్క ఊరు అనమాట, కూచంద్రపేట అని. అక్కడ వచ్చి ఆగి ఈవినింగ్ వరకు అక్కడ ఉండి మళ్ళీ ఈవినింగ్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతారనమాట తిరుపతికి. దీన్నే పేట ఉత్సవం అంటారు. ఇది ఇయర్లీ వన్స్ ఫిబ్రవరిలో వస్తుంది. ఈ విధంగా ఊరేగింపు లాగా వస్తారండి. చాలా ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదండి ఎంత జనం వచ్చేసినారు. ఊరు మొత్తం వస్తారండి దేవుడిని దర్శించుకోవడానికి, రాముల వారిని. చాలా బాగుంటుంది, కలకలగా ఉంటుంది. ఆ కొంతసేపు రోడ్డు మొత్తము సందడిగా ఉంటుంది. అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారనమాట. ఈ విధంగా రాముల వారు వచ్చే ముందే అందరి దగ్గర ఇలా కొబ్బరికాయలు తీసి కొట్టేస్తారు అయ్యవారు. జస్ట్ ఒక 15 minutes స్టాప్ అవుతారు అంతే, మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఎక్కువసేపు ఆగరు. ఇక్కడ చూసారా, ఫైనలీ రాముల వారు అయితే వచ్చేసారనమాట. చాలా బాగుంటుందండి, అసలు ఎంత బాగుంటుందంటే మాటలు రావు, అంత ఆనందంగా ఉంటుంది. అంత కలగా ఉంటాడు రాముల వారు కూడా చూడడానికి. చాలా బాగా అనిపిస్తుంది మనసుకైతే. రాముల వారిని తిరుపతి నుండి పల్లకీలో ఈ విధంగా మోసుకొస్తారండి. ఎంతమంది మోస్తారు తెలుసా? అసలు చాలా గ్రేట్. ఆయనకి సేవ చేసుకోవడం వీళ్ళకి ఎంత అదృష్టమో. చాలా కష్టం అండి, అంత దూరం నుంచి మోసుకొని వస్తారు. మా ఊరు దగ్గర ఇలా ఒక 5 minutes ఆగేసి వెళ్తారనమాట. ఇంక అందరి దగ్గర కొబ్బరికాయల నైవేద్యం తీసుకొని అందరికీ దర్శనం ఇచ్చేసిన తర్వాత బయలుదేరేస్తారు. ఆ 15 minutes ఎంత సందడిగా ఉంటుందంటే కలకలా ఉంటుందండి. అందరితో చాలా సందడిగా ఉంటుంది. ఫైనలీ నేను కూడా వెళ్ళి దర్శించుకొని దండం పెట్టేసుకొని రాముల వారికి వచ్చేసాను అనమాట. అస్సలు అవ్వదండి, జనం అంటే జనం కాదు. ఫైనలీ అలాగలాగే వెళ్ళేసి దండం పెట్టేసుకొని వచ్చేసాను. ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారండి. 101 కొబ్బరికాయలు కొట్టారనమాట. రోడ్డంతా కొబ్బరికాయలే.
ఇంకిక్కడ ప్రసాదం పంచుతున్నారనమాట. ఇది కూడా బాబాయ్ అరేంజ్ చేశారు. ప్రతి ఇయర్ బాబాయ్ అరేంజ్ చేస్తారండి అన్నదాన కార్యక్రమము. చాలా బాగా చేస్తాడు బాబాయ్ అయితే. ఇంకా తెలుసు కదండి పరంధామం అన్న. ఇంకా ఇక్కడ వీడియో తీసుకున్నాము. ఇంకిక్కడ కోలాటాలు అవి కూడా ఆడుతూ ఉన్నారు. చాలా మంది కోలాటాలు వస్తారండి. ఎంత బాగా ఆడతారంటే చాలా బాగా అనిపిస్తుంది. రోడ్డంతా కోలాటాలతోనే నిండిపోతుందన్నమాట డ్యాన్స్ చేసే వాళ్ళతో. ఫైనల్లీ దేవుడైతే బయలుదేరేస్తున్నారు. ఇంకా ఎండింగ్ స్టేజ్ వచ్చి కూచంద్రపేట అండి, మా పక్కూరు అనమాట. అక్కడికి వెళ్ళి ఆగిపోతారు. ఈవినింగ్ వరకు అక్కడుండి ఆడ పూజలు హోమాలు అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారనమాట. రిటర్న్ తిరుపతికి వెళ్ళి కోదండరామస్వామి ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోతారు. ఫైనల్లీ మేము కూడా ఇంటికైతే బయలుదేరేసాము. నేను మా పిన్ని పక్కింటి వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసాము. పక్కనే కదా వాకింగ్లా ఉంటుందని నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా నేను కూడా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి 10:30 అలా అయింది. టిఫిన్ ఏం నేను తినలేదు. ప్రసాదం తిన్నాం కాబట్టి నేను ఖుషి ఆకలి అనిపిలా. ఉజ్వల్ అయితే దోశ పోసుకొని తిన్నాడు. వాడు ఇంట్లోనే ఉన్నాడు, వాడు రాలేదు. ఇంకిక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే టమాటా పచ్చడి వేద్దాము అనేసని టమాటాలు క్లీన్ చేస్తున్నానండి. ఇవి నాట్ టమాటాలు అనమాట. మోహన వాళ్ళ పిన్నమ్మ కూతురు తను తెచ్చిచ్చింది అను అనేసని. ఇవైతే పచ్చడికి బాగుంటాయి వదిన, నాట్ టమాటాలు అని తను పంపించిందనమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఆ తొటాలు మొత్తం తీసేసి క్లీన్ చేసి ఇంకా కట్ చేసి ఊరబెట్టాలన్నమాట. ఉప్పు పసుపు వేసి పచ్చడి కోసము. అందుకనేసని ఇక్కడ చూపిస్తున్నాను. ఇవైతే దొరకడం రేర్ అండి నాటు టమాటాలు దొరకడము. పచ్చడికైతే నాటు టమాటాలే బాగుంటాయి అన్నమాట. అందుకని తను పంపించింది. ఇక్కడ టమాటాలన్నీ కడిగిన తర్వాత టవల్ వేసి టవల్ మీద ఆరబెడుతున్నాను. చెమ్మేం ఉండకూడదు అనమాట పచ్చడికి. అందుకనేసని ఫ్యాన్ ఒకటేసి టవల్ వేసి కింద టవల్ మీద టమాటాలన్నీ వేసి చెమ్మంతా పోయేంత వరకు ఆరబెడుతున్నాను. ఇవి ఆరిపోయిన తర్వాత కట్ చేసి పచ్చడి కోసం రెడీ చేయాలి. ఇంక ఇక్కడ ఇవి ఎర్రగడ్డలు అనమాట. వడియం పెడదాము అనేసని ఎర్రగడ్డలు కూడా తెప్పించాను. తనే తీసుకొని వచ్చింది. ఈ విధంగా ఉండే ఎర్రగడ్డలే వడియంకి అయితే యూజ్ అవుతాయి. నార్మల్ తెల్ల ఎర్రగడ్డలు కానీ నార్మల్ ఎర్రగడ్డలు కానీ వేయకూడదు, టేస్ట్ ఉండదు. వడియంకంతా ఈ ఎర్రగడ్డలే అనమాట. ఈ రెసిపీ కూడా నేను వీడియో చేసి పెట్టాను, అది ట్యాగ్ చేస్తాను. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇది ఒక్కటి ఉంటే చాలన్నమాట. ఏ కర్రీకైనా సూపర్గా యూస్ఫుల్ అవుతుంది. ఉదుపు ఆవాల బదులు మనము ఇవి వేసి చేసుకోవచ్చు కర్రీలో, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. అవి అయిపోయిందనమాట టైము. ఇంకా అవి ఆరబెట్టేయాలి. దాని తర్వాత ఇంకో ట్రిప్ బట్టలు ఉంటే అవి కూడా వేసేసాను. అదే తిరుగుతూ ఉంది. ఇంక ఈ లోపల ఉతికిన బట్టలన్నీ ఇలా ఆరబెట్టేసాను అనమాట. ఫుల్ వర్క్ అండి ఆ రోజైతే. ఒక్కదాని తర్వాత ఒకటి పని కంటిన్యూగా ఉన్నిందనమాట. ఇంక ఇక్కడ అవన్నీ బట్టలు ఆరబెట్టేసిన తర్వాత ఎర్రగడ్డలన్నీ కట్ చేసేసిన తర్వాత టమాటాలు ఆరిపోయినాయండి. ఇంకా టమాటాలన్నీ కట్ చేస్తున్నాను. ఏదన్నా పాడైపోయినట్టు ఉంటే తీసి పక్కన పెట్టేసి బాగుండేటివన్నీ కట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే నైట్లోనే ఇది కట్ చేసి పసుపు ఉప్పు వేసి ఊరబెట్టాలన్నమాట. నైట్ అంతా ఊరబెడితే మార్నింగ్ మనం ఎండబెట్టాలి. దాని తర్వాత పచ్చడి చేసుకోవాలి. దీని ఫుల్ రెసిపీ కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను వీడియో, అది కూడా ట్యాగ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. ఇంక టమాటాలన్నీ కట్ చేసిన తర్వాత రాక్ సాల్ట్ వేస్తున్నాను. దీనికి పచ్చళ్ళకంతా రాక్ సాల్టే వేయాలండి, నార్మల్ సాల్ట్ వేయకూడదు. ఇంకా పసుపు రాక్ సాల్ట్ వేసి ఈ విధంగా కలిపేస్తే ఇలా ఊటలాగా వచ్చేస్తుంది. ఇదంతా నైట్ మనం సోక్ చేసి పెడితే సరిపోతుంది. మార్నింగ్ పచ్చడిలాగా చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇంక ఇక్కడ ఈవినింగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ఖుషీది లంచ్ బ్యాగ్ పాడైపోయిందండి. ఇంకా దానికోసం కొత్తది కొనుక్కొద్దాము అనేసని నేను ఖుషి ఈవినింగ్ 6-6:30 అవుతుంది. ఆ టైంకి బయలుదేరినాం అనమాట. అప్పుడే కొద్దిగా రిలీఫ్ దొరికింది టైము, అందుకనేసని వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఖుషి దోలుతుందంట బండి. నేను దోలుతానమ్మా అనేసని బిల్డప్ ఇస్తుంది. సరే తోలు చూపి అని చెప్పాను. ఫస్ట్ తోలేదు కాదు కానీ ఆ బండి నిలబెట్టు నువ్వు అని చెప్తా ఉన్నాను. అదే ఇక్కడ కామెడీ జరుగుతూ ఉంది. ఫైనలీ షాప్కి అయితే వచ్చేసాము లంచ్ బ్యాగ్ తీసుకోవడానికి. ఇది గాంధీ రోడ్లో వస్తుందండి షాపు, హోల్సేల్ షాప్ అనమాట. ఇక్కడ క్యారీ బ్యాగ్స్, నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి అనమాట. ట్రావెల్ బ్యాగ్స్ అవన్నీ. ఇంకా అక్కడికి వచ్చాము, ఇక్కడ బాగుంటుంది అనేసని ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా మళ్ళీ రాముల వారండి కనిపించారు మా ఊరు ముందరే అనమాట. చెప్పాను కదా మార్నింగ్ వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ వస్తారు అని. అదేవిధంగా
విధంగా వచ్చి రిటర్న్ వెళ్తున్నారనమాట. ఇంకా ఆయన్ని మళ్ళీ ఒకసారి దర్శించుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసాం కదండి వడియం కోసం. ఇప్పుడు అవన్నీ కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. పేస్ట్ అంటే పేస్ట్గా చేసుకోకూడదండి, జస్ట్ కచ్చాపచ్చాగా చేసుకోవాలి అంతే. ఎక్కువ చేసుకుంటే బాగోదు. దీని ఫుల్ రెసిపీ నేను ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే నేను ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్ చేయండి. చాలా బెస్ట్ రెసిపీ అండి, బాగుంటుంది. పాతకాలం వంట అనమాట ఇది. అన్ని కూరలోకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇదంతా రెడీ చేసుకునేసరికి నాకు 11 అయిందనమాట. ఖుషి చూసారా ఆ టైంలో నిద్రపోకుండా ట్యాబ్ చూసుకుంటాను, అదే వీడియో తీస్తున్నాను ఇక్కడ. ఇలా గడిచిందనమాట ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెప్పాను కదండి వడియం కోసమని. ఈ విధంగా దీంట్లో ఎర్రగడ్డలు, తెల్ల ఎర్రగడ్డలు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, సాల్ట్, పసుపు అన్నీ వేసి ఇలా ఊరబెట్టాలన్నమాట నైట్ అంతా. ఇలా ఊరబెట్టిన తర్వాత మార్నింగ్ దీన్ని మనము బాల్స్ లాగా ఇలా చేసుకొని ఎండబెట్టాలన్నమాట. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, ఒక 2-3 అవర్స్ పడుతుంది, కానీ ఇయర్ మొత్తం యూస్ చేసుకోవచ్చు. చాలా మంచి రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడ ఫస్ట్ 3 వడియాలకి ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వడియం అనేది లక్ష్మీదేవితో సమానము కాబట్టి మనము ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఇది నాకు మా అమ్మ చెప్పించింది, అది గుర్తుపెట్టుకొని నేను ఇలాగే రెగ్యులర్గా ఫాలో అవుతానన్నమాట. ఇలా అన్ని బాల్స్ చేసుకోవాలి. ఇది ఒక 10-15 డేస్ బాగా ఎండలో ఎండాలన్నమాట. అప్పుడే ఇది నిల్వ ఉంటుంది, బాగా తడి లేకుండా ఎండిపోవాలి. లాస్ట్ టైం అయితే నేను ఒక్కటే కష్టపడినాను, నాకు ఇక్కడ రాజమ్మ హెల్ప్ అయిందనమాట. చాలా హెల్ప్ చేసింది నాకు ఈ వడియాలు పట్టడానికి, టమాటా పచ్చడిలో అనమాట. ఇంకా నిన్న టమాటాలు కట్ చేసి ఊరబెట్టాను కదండి నైట్ అంతా. చూసారు ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్నంతా మనం ఇలా టమాటాలు మొత్తం ఇలా పిండేసి జస్ట్ ఈ తొక్కల్నే ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండబెట్టాలి, ఒరుగుల్లాగా ఎండిపోవాలన్నమాట. నలిపితే పొడైపోయేలాగా ఎండబెట్టిన తర్వాత మనం పచ్చడి చేసుకోవాలి. దీని రెసిపీ కూడా నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, అది డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. నేను ఎలా చేస్తాను టమాటా పచ్చడి అనేదని మీరు చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫైనలీ వడియము రెడీ అయిపోయింది. టమాటాలు కూడా ఇలా ఎండబెట్టేసాను అనమాట, అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకిక్కడ ఖుషీని స్కూల్కి రెడీ చేస్తున్నాను అనమాట. తనకి స్కూల్లో సైన్స్ డే కోసమని స్కిట్ ఒకటి ఉందంట. తను శారీ కట్టుకొని హెయిర్ వచ్చి ఫ్రీగా లీవ్ చేసేసి రమ్మన్నారంట. అందుకనేసి అని ఇక్కడ రెడీ చేస్తున్నాను. నేను హెయిర్ స్ట్రైట్నర్ తీసుకున్నానండి మీషోలో, బడ్జెట్లో అని చెప్పి రివ్యూ ఇచ్చాను కదండి, దాంతోనే తనకి హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. నిజంగా అండి ఎంత బాగుందంటే సూపర్గా ఉందన్నమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఆ ప్రోడక్ట్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫైనలీ ఇలా రెడీ చేశాను అనమాట ఖుషీని. ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖుషి స్టడీస్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో కల్చరల్ యాక్టివిటీస్లో కూడా అంతే పార్టిసిపేట్ చేస్తుందండి. చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది. ఇంక ఇక్కడ నేను మీషోలో శాండిల్స్ ఆర్డర్ పెట్టానండి, అది వచ్చాయన్నమాట. మీతో షేర్ చేసుకుందాము అన్బాక్సింగ్ వీడియో అనేసి అని ఇక్కడ చూపిస్తున్నాను. నిజంగా అండి ఆసమ్ అన్నమాట, సూపర్గా వచ్చాయి. ప్రోడక్ట్ అయితే నేను ఎలా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి. శాండిల్స్ అయితే నేను బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టాను అనమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ ఇది. పార్టీ వేర్కి కానీ బాగా యూస్ఫుల్ అవుతాయి. హిల్స్ యూస్ చేసే వాళ్ళకి కంఫర్ట్ అయితే సూపర్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ అయితే. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట, అందుకనేసి అని బ్లాక్ తీసుకున్నాను. పైన బెల్ట్కి అయితే గ్లిట్టర్ వచ్చింది, హిల్కి కూడా గ్లిట్టర్ వచ్చింది అనమాట. పార్టీ వేర్ శాండిల్స్ తప్పకుండా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. నాది 8 సైజ్ అండి, మీకు ఏ సైజ్ కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను బ్లాక్ తీసుకున్నాను, మీరు ఏ కలర్ కావాలో అది తీసుకోవచ్చు. దీని కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మస్ట్గా ట్రై చేయండి. 5కి 5 అవుట్ ఆఫ్ రేటింగ్ ఇస్తానన్నమాట. ఇంకిక్కడ మోహనాన్ని నేను సామాన్లు తెమ్మని చెప్పి రాసిచ్చానండి లిస్ట్. మామూలుగా బాక్స్లో ప్యాక్ చేసుకొని వస్తాడు, ఇది మూట కట్టుకొని తీసుకొచ్చినాడు. ఏందా అని వీడియో తీసుకుంటున్నాను, చూస్తే దాంట్లో సామాన్లు అనమాట. ఇవన్నీ నోట్ చేసిస్తే అవన్నీ మూటలో కట్టించారంట వాళ్ళు, బాక్స్ లేదని.
అది నాకు ఫన్నీగా అనిపించి ఏందబ్బా అనేసని చూస్తే సామాన్లు ఇంక ఇవన్నీ చూసుకుంటున్నాను చెప్పినట్టు తెచ్చినాడా లేదా అనేసని. ఇంక ఫైనలీ అవన్నీ సర్ది పెట్టేసుకున్న తర్వాత డిన్నర్ అంతా తినేసిన తర్వాత ఇక్కడ చూసారా మా జిన్నోడు నాతో ఆడుకోవాలంట. అస్సలు నన్ను పడుకోనివ్వలేదు. ఆ టవల్ ఎత్తుకుంటే నా మీదకి వస్తూ ఉన్నాడు. చూడండి ఆడుకున్నంతసేపు గమ్మునే ఉంటాడు. ఆ టవల్ తీసుకుంటే అరుస్తున్నాడు అనమాట. ఆ టవల్ నేను తీసుకోకూడదంట. చూడండి ఏం గొడవ చేస్తున్నాడు. భలే అల్లరోడైపోతున్నాడండి మా జిన్నోడు. ఎంతసేపు ఆటలే ఆటలే అనమాట. గమ్మునే ఉండట్లేదు. అన్ని వస్తువుల్ని పాడు చేసేస్తున్నాడు ఈ మధ్య. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.